కష్టాల్లోంచి, చాలా ఇబ్బందుల్లోంచి, చాలా సమస్యల్లోంచి మనం దీనులమై కన్నీళ్లు కార్చి మొరపెడతాం దేవునికి. ఏది? ఆ కష్టాలను బట్టి, ఆ బాధలను బట్టి మొరపెడతాం దేవుని సన్నిధిలో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కనికరించి మనల్ని రక్షిస్తాడు. రక్షించి ఒక్కొక్క ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇది కాపాడుకోం మనం. ఇచ్చిన తర్వాత ఏం చేస్తామంటే నెమ్మదిగా ఆ ముందున్న ప్రార్థన ఉండదు, ఆ ముందున్న విధేయత ఉండదు, ఆ ముందున్న ప్రార్థన ఉండదు, ఆ ముందున్న భక్తి ఉండదు. రాను రాను మందులమయ్యి అవన్నీ తగ్గిపోతూ వస్తాయి. ఆ ముందున్న సంగతులన్నీ తగ్గిపోతూ వస్తాయి. ఆ విధేయత ఉండదు, ఆ ప్రేమ ఉండదు, ఆ భక్తి ఉండదు, ఆ విశ్వాసం ఉండదు. ఇవన్నీ తగ్గిపోతూ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మందులం అవుతూ వస్తాం అన్నమాట. ఇవన్నీ తెలుసు.